పడితే ఆ కొండ కోన హాయి. ఎనీ సీజన్‌లో టేస్టీయెస్ట్ రెసిపీ ఎప్పుడైనా తినొచ్చు. చక్కగా ఫుల్‌గా మనకి మసాలాలు లేవు, ఏం లేవు. చేపల పులుసు మసాలాలు లేకుండా ఎలా చేసావు శైలక్క? చూపిస్తున్నా. స్టవ్ మీద ఒక జల్లెడ లాంటిది పెట్టుకొని టొమాటోలు 3, ఆనియన్, పచ్చిమిర్చి ఇలా కాల్చాలి అటు ఇటు. కాల్చి దానికి కొంచెం జీలకర్ర యాడ్ చేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత కడాయిలో ఆయిల్ తీసుకొని ఆవాలు, మెంతులు, జీలకర్ర పోపుకేసి ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసి మనం గ్రైండ్ చేసిన పేస్ట్ ఉంది కదా అది కూడా వేసి కలిపేసి మంచిగా దాంట్లోనే పసుపు, ఉప్పు, కారము, ధనియాల పొడి, మెంతి పొడి, ఆవపిండి అన్నీ వేసేయాలి. అండ్ ఆ ఫిష్ పీసెస్ అన్ని దీంట్లో పేర్చి అటు ఇటు కొంచెం కదిపి 2 నిమిషాలు మూత పెట్టేసి ఆ తర్వాత చింతపండు గుజ్జు వేసుకొని ఒక 20 నిమిషాలు ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఉప్పు చెక్ చేసుకొని మామిడికాయ ముక్కలు కూడా వేసి ఒక 2-3 నిమిషాలు ఉంచి అప్పుడు కట్టేస్తే అదిరిపోయే నెల్లూరు చేపల పులుసు రెడీ. హే రామ్, చేసేసాను, కలుపుకొని తినేసాను. మీరు ఎప్పుడు చేసి నాకు కామెంట్ చేస్తారా అని వెయిట్ చేస్తున్నాను. డిస్క్రిప్షన్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇచ్చాను, ఒకసారి చూడండి. అండ్ దెన్ మీకు ఏమైనా డౌట్ ఉంటే ఫుల్ వీడియో శైలాస్ కిచెన్లో ఉంది. శైలాస్ కిచెన్లో ఫుల్ వీడియో చూడండి, తప్పకుండా చేయండి.